Let us study. నిర్గమకాండం 24 మొదటి నుంచి చదువుకుందాం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. Now, two things what we observe, బైబిల్ చదివి కొలది, దేవుణ్ణి తెలుసుకునే కొలది, ముందుకు వెళ్ళిపోయే కొలది ఏంటంటే దేవుడు మనకి చెప్తూ ఉంటాడు అనమాట. దేవుడు మనకి హీ విల్ టీచ్ us స్టెప్ బై స్టెప్, వన్ బై వన్. అయితే మనకి we will get also a clear picture. బైబిల్ అంతా కలిపి కూడా ఒక పిక్చర్ వస్తుంది అనమాట. ఏంటి, వాట్ ఈస్ గాడ్ ఫైనల్లీ టెల్లింగ్ us? నెంబర్ 1, to know God and then know his word. ఆయన్ని తెలుసుకోవడం, తర్వాత ఆయన్ని వాక్యాన్ని తెలుసుకొని ఆయన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని మన హృదయాన్ని వాక్యం ఏం చేయాలా? డామినేట్ చేయాలి. ఇది లైఫ్ టైం ప్రాసెస్. మీరు చూస్తే దేవుడు ఇజ్రాయెల్ని విడిపించడం ఎన్ని రోజులు పట్టింది ఆయనకి? మహా అంటే మరి 10 తెగుళ్ళు, ఒక నెల వేసుకోండి, మేబీ 1 month. ఓకే, ఒక నెలలో విడిపించేశాడు. అది కూడా ఆయన ఎక్కువ టైం తీసుకున్నాడు. ఓకే, సో వాళ్ళు ఏమన్నా మారతారేమో, దీన్ని బట్టి చాలామంది ఐగుప్తుల వాళ్ళు కూడా మారారు. చాలామంది ఐగుప్తులోంచి కూడా మనం రావడం చూసాం, వీళ్ళు కూడా మారడం చూసాం. దేవుణ్ణి తెలుసుకున్నారు. ఎ మిరకల్. ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఆత్మలు ఎతకడానికి ఉపయోగపడతాయి. ద స్పిరిట్ ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా నీవు దేవుణ్ణి పట్టుకొని నిలకడగా ఉన్నట్లయితే అంతకు మించి యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ ఇఫ్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యూ. దేవుడు నీతో ఉన్నాడు, నీకెన్ని వ్యాధులు ఇబ్బందులు బాధలు నీలో ఉన్నాడు అనేటువంటి మనస్సాక్షి నీకుందా, నీవి భూలోకంలో అత్యధిక ధనవంతుడు. యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. సో ఇది సాధ్యమా అంటే yes, it is possible. చూడండి, సూపర్ న్యాచురల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అందుకనే అద్భుతాల విషయమై ప్రార్థన చేయాలి. కొన్ని జరగకపోవచ్చు, కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని ప్రాక్టీస్ చేయకపోవచ్చు. యూ నీడ్ టు డూ ఇట్. యూ నీడ్ టు గో అహెడ్ అండ్ డూ ఇట్. సూపర్ న్యాచురల్ ప్రాక్టీసెస్. ప్రాబ్లం వస్తే కాదు, ప్రాబ్లం రాకముందే దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేసి అబ్రహాంను ఆశీర్వదించాడు. లిటిల్ బై లిటిల్ హీ బ్లెస్డ్ ఐజాక్. కొంచెముగా యాకోబును కూడా ఆశీర్వదించాడు, బహుగా ఆశీర్వదించాడు. సో డోంట్ గెట్ స్టక్ ఎట్ వేర్ యు ఆర్. యూ నీడ్ టు ప్రే. పేరెంట్స్కి లేదా ఫెయిత్, చిల్డ్రన్ యూ కెన్ ప్రే. ఇంక్రీజ్. ద ఇంక్రీజ్ ఆఫ్ ద కింగ్డమ్ దెర్ ఈజ్ నో ఎండ్. దేవుని యొక్క రాజ్యం యొక్క అభివృద్ధికి మితి లేదు. ఈ బానిసలకి దేవుడు ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? నేను దేవుడిని నన్ను అద్భుత రీతిగా నేర్పిస్తున్నాడు. అన్ని అద్భుతాలు చూసి, మొదట ఇంట్రడక్షన్ అన్ని అద్భుతాలు చూపించి, తర్వాత ఆయన వాక్యాన్ని నేర్పించి, తుదకు అక్కడ ఈ వాక్యము నీ నెరిగిన వారు తప్పితే వేరే వాడు ఉండడానికి వీల్లేదు, ఒక్కళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు. చూసారా, మనం చూసాం ఒక వ్యక్తి ఉల్లంఘన చేసిన ఇజ్రాయెల్ అంతా యుద్ధంలో ఓడిపోయింది. సో డొమినియన్ ఈజ్ ఇంపార్టెంట్ ద ఎండ్ ఆఫ్ ద డే. యూ కెనాట్ బి స్టాగ్నెంట్. ఏదో ఒక రకంగా సూపర్ న్యాచురల్లో అన్నట్లో యూ షుడ్ కీప్ గ్రోయింగ్ ఆల్ యువర్ లైఫ్. ఎక్కడైతే ఇంకా ఎదగదు ఆగిపోతావో అప్పుడే యూ షుడ్ ప్రే. అందుకే నువ్వు ప్రేయర్ ద్వారా ఎదగడం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి మీకు తెలియదు, సింపుల్ ప్రేయర్ హ్యాస్ హీల్డ్ క్యాన్సర్స్. చూసారా, నోయింగ్ గాడ్ అండ్ నోయింగ్ హిస్ వర్డ్. ఆ వాక్యాన్ని తెలుసుకోవాలా, ఎదుగుతా ఉండాలి. యూ నీడ్ టు గ్రో ఇన్ ద లార్డ్ ఆల్ యువర్ లైఫ్. చూడండి, మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇజ్రాయెల్ పెద్దల్లో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడాడు. చూడండి, ఇక్కడ మోషే ఒక్కడే, ఇక్కడ కూడా మోషే ఒక్కనే ఇవ్వట్లే. మోషేతో పాటు కొంతమంది పెద్దలు 70 మందిని తీసుకున్నాడు. ఇక్కడ చూసారా, యేసుప్రభు వారు కూడా శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు. తర్వాత 70 మంది, తర్వాత సర్వ శరీరుల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానంట. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాట అన్నిటిని ప్రకారము చేసేద్దామని ఏకశబ్దముతో ఉత్తరం ఇచ్చి. చూసారా, గాడ్ బాట్ దెమ్ టు ఎ స్టేజ్. వాళ్ళు బానిసలు, పని చేయడము తినడం అంతే తెలుసు, చదువుకోవడం, ఉద్యోగం సంపాదించుకోవడం, తినడం అంతే. సెటిల్ అయ్యారా? సెటిల్ అయిపోయారు. పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారా? అయిపోయింది. దట్స్ వాట్ ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్. ఇవి మీరు రాజ్యాన్ని ఎదిగితే ఇవి మీకు ఎడిషనల్ బోనస్గా రావాలంట. యు సీ దట్ యు నీడ్ టు గెట్ దిస్ యాజ్ ఎడిషనల్ బోనస్. అప్పుడు లాస్ట్కి వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈ మాటలన్నిటి ప్రకారము చేసేద్దామని ఏకశబ్దంతో ఉత్తరం ఇచ్చారు. సో గాడ్ బాట్ దెమ్ టు ఎ కండిషన్. ఓకే, ఫస్ట్ దేవుని తెలుసుకున్నారు, ఆ తర్వాత ఆయన వాక్యాన్ని కూడా పాటిస్తాము, తెలుసుకుంటాము అనే స్టేజ్కి పట్టుకొచ్చు. 2 stages. ఇప్పుడు ఆ వాక్యం అనేది నెమ్మదిగా, ఇప్పుడు వాక్యాన్ని చదవడం వేరు, వాక్యం తెలుసుకోవడం వేరు, పాటించాలనే ఆశ అది ఆరంభమే. అది పూర్తిగా నువ్వు ఆ వాక్యం పాటించడం అనడానికి నీకు 10, 20, 30, 40, 60, 70 సంవత్సరాలు పట్టచ్చు.
దేవుని తెలుసుకోవడం అనేది మేబీ ఒక రోజులో తెలుసుకోవచ్చు. ఏముంది, అనారోగ్యం పోతే అద్భుతం కనపడితే ఒక వెలుగు వచ్చి ఒక దోత వచ్చి ఇలా పట్టుకుంటే అయిపోయింది, నువ్వు రక్షింపడిపోతావు. యూ నో దట్ గాడ్ ఈస్ దేర్. సో నోయింగ్ గాడ్ బై ఎ మిరకల్, దెన్ నోయింగ్ హిస్ వర్డ్ అండ్ కీపింగ్ ఈజ్ అ లైఫ్ టైమ్ ప్రాసెస్. దేవుడు నేర్పిస్తాడు హౌ టు టాక్ టు యువర్ వైఫ్. నీ భార్యతో ఎలా మాట్లాడాలా, నీ భర్తతో ఎలా మాట్లాడాలా, పిల్లలతో ఎలా మాట్లాడాలా, బంధువులతో, నైబర్స్, ఓకే, విత్ గాడ్, విత్ సిస్టమ్. ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ హ్యావ్ టు లెర్న్ అండ్ లెర్న్ అండ్ లెర్న్. దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ప్రతి విశ్వాసికి కూడా మీ పిల్లలకి దేవుడు తెలియాలా. నెంబర్ 1 అంటే నువ్వు విశ్వాసమే కాబట్టి నీ పిల్లలకు తెలిసిపోతుంది, కానీ దే షుడ్ నో గాడ్ బై మిరకల్స్. వాళ్ళకి నేర్పించాలి. ఆటంకం వచ్చినప్పుడు ప్రార్థన, డబ్బులు లేనప్పుడు ప్రార్థన. ఎనీథింగ్ దట్ ఈస్ ల్యాకింగ్, ప్రే. ఫర్ ఎనీ ప్రాబ్లం, పెయిన్, ప్రే. యూ షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్ దాట్. అప్పుడు దేవుని తెలుసుకుంటారు. దట్స్ హౌ యు నో గాడ్. రైట్, చూద్దాం, లెట్స్ కంటిన్యూ. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము అనిరి. రైట్. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇజ్రాయేల్ 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి. హి హాస్ రిటన్. రైటింగ్ డౌన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మోషే అలా రాయబట్టే ఇప్పుడు ఈ వాక్యం, ఈ మొదటి 4 అధ్యాయాలు ఎవరు రాశారు? ఆదికాండం, నిర్గమకాండం, యూనో, అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ 2 మోసెస్ రోట్ ఇట్. ఈ బేసిక్ స్ట్రాటజీస్ అనేవి మారకూడదు. కొంతమంది రూల్స్ పట్టుకొని పరిశుద్ధాత్మ ఈ అద్భుతమే చేస్తాడు, ఈ అద్భుతం చేయడం అనకూడదు. చెంగే పట్టుకోవాలా, ఓకే, వస్త్రపు చెంగు పైన పట్టుకోకూడదు. అర్థమైందా? సో ఈ టైప్ రూల్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. దేర్ ఆర్ పీపుల్ లైక్ దాట్. కానీ బేసిక్ రూల్స్, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, అది మార్చకూడదు. యూ కెనాట్ చేంజ్ దాట్. ఓకే, యూ కెనాట్ చేంజ్ దాట్. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళాలా, మీరు ఈ బలి ఇవ్వాలి, బలి ఇవ్వకూడదు, ఇవ్వనవసరం లేదు. నో, యూ కెనాట్ చేంజ్ దాట్. నీ తల్లిదండ్రులు గౌరవించాలా, నీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది నేను దేవుడికి అర్పించేసా అనేది కోర్బా అని చెప్పి వాళ్ళు ఆ దేవుడిచ్చిన శాసనాన్ని దాన్ని మార్చేశారండి. యూ కెనాట్ చేంజ్ సచ్ థింగ్స్. సో ఏ రూల్ని డైల్యూట్ చేయాలా, ఏ రూల్ డైల్యూట్ చేయకూడదు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మీనింగ్ఫుల్. అమ్మ అన్నం పెడతాది అన్నది, మరో రోజు చపాతీ పెట్టిందంటే అన్నం పెట్టలేదని నువ్వు అమ్మని తిరస్కరిస్తావా? యూ సీ దట్ ఇట్స్ ద ఫుడ్. షీ డస్ సంథింగ్ గుడ్ ఫర్ యూ. సో ఏ రూల్ మార్చాలా, ఏ రూల్ మార్చకూడదు అనేది షుడ్ బి వైజ్. అందుకే పరిశుద్ధాత్మని ఇచ్చాడు దేవుడు మనకి. ఓకే, దేని విషయమే స్ట్రిక్ట్గా ఉండదు. అంటే ఇక్కడ మోషే ఎందుకు రాస్తున్నాడంటే ఇది మార్చడానికి వీల్లేదు ఈ శాసనాన్ని. యూ కెనాట్ చేంజ్ దీస్ లాస్. ఎవరికైనా హాని జరిగినప్పుడు ఏం చేయాలా, యూ సీ దట్ నౌ. యూ నీడ్ టు నో దీస్ థింగ్స్. అవి మార్చడానికి వీల్లేదు. ఇలా చేసేస్తే పర్లేదు. నో, దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ కెనాట్ చేంజ్. అందుకే రాయాలన్నమాట. యూ నీడ్ టు రైట్ డౌన్ వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ దట్. అందుకే రాసుకోవాలి, రైట్ డౌన్, నో ఇట్ బిఫోర్. దేవుడు చెప్తాడు రాబో సంగతుల్లో నేను ముందే చెప్తాడంటే. గాడ్ విల్ టెల్ బిఫోర్. ఐ ఈవెన్ టోల్ యూ ద గిఫ్ట్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ విజన్స్. సో లాస్ట్ మూమెంట్లో కొలాప్స్ అయిపోయే కంటే దేవుడు మీకు వార్నింగ్స్ ఇస్తాడు. మీ పిల్లల గురించి, మీ గురించి, మీ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ గురించి. హీ విల్ టెల్ యూ, వార్న్ యూ. ఆ భయంకరమైన సిచ్యువేషన్ రాకుండా గాడ్ విల్ టీచ్. ఇక మళ్ళా కోలుకోలేని స్థితిలో ఉండకుండా కోర్స్ అక్కడి నుంచి కూడా దేవుడు లేవనెత్తాడు. ఎప్పుడు గాడ్ విల్ నాట్ అలౌ ఎనీథింగ్ అంటిల్ హీ వాంట్స్ యూ మెనీ 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 టైమ్స్. హీ టెల్స్ యూ. దేవుడు మనకి చెప్పి వార్నింగ్ ఇచ్చి అప్పుడు చేస్తాడు. ఇక తప్పదంటే దెన్ హీ విల్ అలౌ. కొన్ని సిచ్యుయేషన్స్ కూడా మీకు ఒకసారి చెప్పాను. ఏ స్టేజ్లో ఎలాంటి అలౌ చేస్తాడు. ఏ స్టేజ్ అంటే ఇర్మియాలో ఒక వాట్ చూపించాను మీకు. ఇక రండి, దిస్ ఈజ్ ద టైమ్, దిస్ ఈజ్ ద లైఫ్. తిని తాగి పడుకుందాం, ఇట్. చనిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. యూ క్యాన్ డూ నథింగ్. ఎంజాయ్ లైఫ్. నవ్ ఓన్లీ యూ ఆర్ యంగ్. 2 दिन का जिंदगी है, खाओ पीओ खुश रहो, जो मन कहे वो करो. తెలుసు కదా మీకు మన్, కైసా మన్ అని చెప్పాను మీకు. హృదయం బహు ఘోరమైనది. నో మ్యాటర్ హౌ బ్యూటిఫుల్ యు ఆర్, హౌ పవర్ఫుల్ యు ఆర్, యువర్ హార్ట్ ఈజ్ స్టిల్ ద సేమ్. ద వర్డ్, వాక్యం ఒకటే అనమాట దాన్ని మార్చేది. సో నీవు జీవితంలో ఏదైనా సంపాదించుకున్నావా ఉత్తమమైందంటే అది దేవుడి నుంచి వినేది. దేవుడు నీకు చెప్తున్నాడు అంటే దట్స్, ఐ కీప్ ఆల్వేస్ టెల్లింగ్ యూ. యూ సీ దట్ ఇఫ్ యూ క్యాన్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్, గాడ్ షుడ్ టెల్ యూ బిఫోర్. ఇక్కడ యూ రైట్ డౌన్, యూ షుడ్, దట్ ఇస్ ఇంపార్టెంట్. దేవుడు ఇన్స్పిరేషన్ ఇచ్చినప్పుడు రైట్ డౌన్. చాలా మంది మెసేజ్ చెప్తున్నారు, దే స్టిల్ దే ఆర్ రైటింగ్ డౌన్. ఐ అప్రిషియేట్ యూ. రైట్ డౌన్. దేవుడు ఏమైనా చెప్పిన డ్రీమ్స్, రైట్ ఇట్ డౌన్. చూద్దాం. ఇజ్రాయేలీల్లో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులను కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తముతో సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోషించాను.
అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఇందుమని. చూసారా, గాడ్ హ్యాస్ కనెక్టెడ్ టు బ్లడ్, ద వర్డ్ టు ద బ్లడ్, ద కవెనెంట్ టు ద బ్లడ్. ఎప్పుడైతే మీరు నా మాటలు చేస్తామంటున్నారో అప్పుడు దేవుడు ఒక నిబంధన చేస్తారు. చూసారా, when you know his word, God is making a blood covenant. ఎప్పుడైతే ఆయన అద్భుతాలు చేసినప్పుడు చేయలే, ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని ఆయన వాక్యాన్ని కూడా తెలుసుకొని మేము ఈ వాక్యానుసారంగా జీవిస్తామనే హృదయ ఆలోచన వచ్చిందో, ద బిగినింగ్ ఆఫ్ ద మైండ్ సెట్ దట్ దే వాంట్ టు నో ద వర్డ్ అండ్ కీప్ ద వర్డ్. ఈ వాక్యాన్ని తెలుసుకొని ఈ వాక్యాన్ని పాటిస్తామనే మనస్సు వచ్చినప్పుడు దేవుడు రక్తముతో నిబంధన చేస్తాడు. బ్లడ్ కవెనెంట్. బ్లడ్ అంటే ఏంటి చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని వదులుకోలేరు, రక్త సంబంధం. భార్య భర్తలు ఏక శరీరం, రక్తం. యూ కెనాట్ లీవ్. యు సీ ద కవెనెంట్. నౌ గాడ్ ఈస్ మేకింగ్ ఎ కవెనెంట్ విత్ ఇజ్రాయెల్. కొంచెమేమో వాళ్ళ మీద ప్రోక్షిస్తాడు, కొంచెమేమో మందసం మీద, కొంచెం ఆల్టార్ మీద అనమాట. యేసు ప్రభువు చూడండి, కొంచెం రక్తమేమో అక్కడ మందసం మీద వేశాడు పరలోకములో, కొంచెము సమ్ బ్లడ్ హి హస్ పుట్ ఇట్ హియర్. హి టుక్ సమ్ బ్లడ్ దేర్. కవెనెంట్. గాడ్ మేడ్ ఎ కవెనెంట్. హెబ్రూస్ 9:20. ధర్మశాస్త్రం ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిసోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని, దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. చూసారా, నౌ హిస్ బ్లడ్ మేడ్ us enter into heaven. హిస్ బ్లడ్ covenant. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీకు నాకు సంబంధం అనడానికి బ్లడ్ covenant. యు సీ దట్ ద బ్లడ్. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ఇంకా తెలుసుకోవాలా, దీన్ని పాటించాలని వస్తుందో, గాడ్ విల్ ఇన్వాల్వ్ ద బ్లడ్ covenant. రక్తం అంటే ఇంకా మీరు రేపు పొద్దున్న మీరు పడిపోయినా, మీరు దూరం వెళ్ళిపోయినా దేవుడు మళ్ళా పట్టి తెచ్చుకుంటాడు. చూడండి, నా తండ్రి తెచ్చుకుంటాడు, ఆ కొడుకుని ఎత్తుక్కుంటాడు, పోలీస్ కంప్లైంట్ ఎక్కడికైనా పారిపోయినా తెచ్చుకుంటా ఉంటాడు, ఎన్నిసార్లు పడిపోయినా లేవనెత్తా ఉంటాడు. ఇక తండ్రి వృద్ధాప్యం వరకు ఆ కొడుకుని ఇంకా వదిలిపెట్టాడు. ఎవరైతే దేవుని తెలుసుకొని ఈ వాక్యానుసారంగా ఈ వాక్యాన్ని కూడా తెలుసుకొని ఈ వాక్యం కూడా దేవుడే, నేను దీన్ని పాటిస్తాను అనే హృదయం వస్తాదో, గాడ్ విల్ మేక్ ఎ బ్లడ్ కవెనెంట్ విత్ యూ. యూ కెనాట్ ఎస్కేప్. అందుకే నీ పిల్లలకి దేవుడిని తెలుసుకోవడమే కాదు, దేవుని వాక్యం కూడా తెలుసుకొని ఈ వాక్యానుసారంగా జీవించాలనేటువంటి హృదయం నువ్వు తెప్పించావనుకో, దేవుడు రక్త నిబంధనతో నువ్వు దేవుడికి కుమారుడిగా రక్త నిబంధన చేసేసినట్టే, నీవు నీ కొడుకు ఎలాగో అలాగా దేవునికి చేసేసినట్టే. యు సీ దాట్ నౌ. దేవుడు కేవలం అద్భుత రీతిగా దేవుడిని తెలుసుకోవడం కాదు, ద వర్డ్, గాడ్ అండ్ హిస్ వర్డ్. ఎంతమందికి అర్థం? దిస్ టూ ఆర్ ఇంపార్టెంట్. ఐ టోల్డ్ యూ యెస్టర్డే, దిస్ టూ ఆర్ ఇంపార్టెంట్. కీపింగ్ ది వర్డ్. అప్పుడు దెన్ గాడ్ విల్ బి ఆఫ్టర్ యూ. ఆ డిజైర్ వచ్చే వరకు దెన్ గాడ్ విల్ టెల్ యూ దిస్ పెయిన్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం, దిస్ ప్రాబ్లం, దిస్ ప్రాబ్లం. ఇలా మార్చుకో, ఇలా చేయి, ఇలా చేయి. దెన్ గాడ్ విల్ గైడ్ యూ అండ్ లీడ్ యూ. రైట్, చూద్దాం. లెట్స్ కమ్ బ్యాక్ హియర్. ఓకే, 8 చదువు ఒకసారి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశమండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియో చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. నౌ రక్తం పోషించిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక మాట ఉంటుంది, ఇజ్రాయేలీయులు దేవుని చూచిరి. ద 70 people saw God. Nobody can see God and live. అది బైబిల్లో ఉంది. ఓకే, అది ఉందా? ఉంది. ఇట్ ఈస్ దేర్. లెట్ మీ షో దట్ స్క్రిప్చర్. ఎక్సోడస్ 33:20, నిర్గమకాండం 33:20. లెట్ us see. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అనేను. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. ఇదొక్క వచనం పట్టుకొని ఇక ఎవరైనా నాకు దేవుడు కనబడ్డాడంటే నువ్వు అంత అబద్ధం. మరి యేసు ప్రభువు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతమంది చూశారు? యు సీ వాట్ జాన్ సేస్. లెట్స్ గో టు 1 John verse 1 and 2. లెట్ us go there. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో,
మా చేతులు దేనిని తాకి చూచెనో చూసారా, యేసుప్రభు వారిని తాకాయంట వాళ్ళ చేతులు. దే టచ్డ్ గాడ్. ఓకే, దే ఐడెంటిఫైడ్, దే ఫౌండ్ హిమ్, దే సా విత్ దేర్ ఐస్. వాళ్ళ సెన్స్ ఫీల్ అయ్యి దెన్ దే ఆర్ టెల్లింగ్ us, the 12 people. You see? So how can somebody say 3 సంవత్సరాలు ఆయనతో కలిసే ఉన్నారు? You see that? మా చేతులు దేనిని తాకి చూచెనో. శిష్యులు మరి పాత నిబంధనలో మరి ఆ వచనంలో అయితే మరి ఆయన ఒక చోట అంటాడు మోషేతోటి, నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను అంటాడు. Let us see that. For Moses is a friend. I will see him face to face. I will talk to him face to face అంటాడు. అందుకనే ఒక స్క్రిప్చర్, this is what maybe I'm training some people. This is not just a word or a Bible study, not just miracles. No. I don't know whom I am training. Right? చూద్దాం. నిర్గమకాండం 33:11. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. సార్, ఇంతకు ముందే నా ముఖము చూచి ఏనరుడు బతకడు అని ఉంది వాక్యములో, ఇక్కడేమో నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను ఉంది. ఏంటండి? You can use this book, you can use it and create 1 billion doctrines. The same book. You're getting it now? I'm giving a whole understanding. ఇక్కడ చూద్దాం. తర్వాత మోషే, అహరోను, నాదాబులు, అబీహు పెద్దలతో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హాని జరిగిందా? సాధారణంగా వీళ్ళు చూస్తే వీళ్ళు ఏమవ్వాలా? చనిపోవాలా. కానీ దేవుడు ఏమైనా హాని చేశాడా? చేయలేదు. ఇక్కడ ఈ వాక్యం ఏది కరెక్టో? అందుకనే రీడ్ యువర్ వర్డ్, రీడ్ ఇట్. మేబీ సమ్ ఆఫ్ యూ ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్ maybe God will appoint you to preach to. ఇక్కడ వీళ్ళకి హాని జరిగిందా? జరగలేదు. అది ఒక్క వచనం పట్టుకొని దేవుడు నాకు కనపడంటే దేవుడికి కనపడదామని చూస్తున్నాండి. టాక్ టు యూ, విజిట్ యూ. ఆయన ఏమంటాడు? ఎవరైనా నన్ను తెలుసుకుంటే నేను నీ వద్దకు వచ్చి నీతో భోజనము చేస్తాడు. వాట్ ఈస్ ఫుడ్? ఫెలోషిప్. ఫుడ్ ఈజ్ ఫెలోషిప్. బ్లడ్ ఈజ్ ఎ కవెనెంట్. ఎందుకు భార్యాభర్తలు కలిసి తింటారు? ఎందుకు భార్యాభర్త పిల్లలు తింటారు? రక్తం, బ్లడ్ కవెనెంట్. దే ఈట్. వై గాడ్ గివ్ us eat 3 times a day? కవెనెంట్, ఫెలోషిప్. ఈటింగ్ ఈజ్ ఫెలోషిప్. విందు. అందరూ కలుసుకున్నాం, రండి భోజనం చేద్దాం. ఏదో సడన్ గా కలుసుకున్నామా, 5 నిమిషాలే, కమ్ చాయ్ తాగుదాం. ఓకే, విల్ హ్యావ్ సమ్ నైస్ స్నాక్స్ అండ్ టీ, హై టీ. చూద్దాం. ఇందులోనే చూడండి, ఆయన ఇశ్రాయేలీయుల్లో ప్రధానులకు ఏ హాని చేయలేదు. అంటే ఒకళ్ళకి ఒకలాగా, ఒకళ్ళకి ఇంకోలాగా. అందుకనే చెప్పాను, ఒక వర్స్ తీసుకొని ఏం చేయాలి? మీరు ఆది కాండము నుంచి ప్రకటన వరకు కొనసాగించాలి. ఎవరైనా చెప్పని. అందుకే యూ నీడ్ టు రీడ్ ద బైబిల్ కంప్లీట్లీ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్. మైండ్లో పెట్టుకోవాలా, కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా. ఎనీ వర్స్ షుడ్ గో ఇన్ యువర్ మైండ్. ప్రాక్టికాలిటీ. అందుకే సూపర్ న్యాచురల్ మైండ్ సెట్ కూడా కాదు, సూపర్ న్యాచురల్ వర్క్స్, రిజల్ట్స్, అవుట్పుట్ కూడా ఉండాలి. యు ఆర్ డీలింగ్ విత్ గాడ్. సమస్తాన్ని సృష్టించిన దేవుడు. యూ నీడ్ టు నో గాడ్. ఈ దేవుడిని లోతుగా తెలుసుకోవాలి. సంబడి సే గాడ్, యేసయ్య నా ఫైనల్ సరిహద్దులు ఏంటో నాకు చెప్పు. అది కాకుండా సంవత్సరం, దశాబ్దం, దినం ఏం చేయాలో కూడా నాకు చెప్పు. ఇఫ్ గాడ్ గివ్స్ యు ఫైనల్ విజన్, గాడ్ విల్ టెల్ యూ వాట్ టు డూ డే బై డే. అబ్రహాంకి ఏ రోజు ఏం చేయాలో చెప్పాడు దేవుడు. దావీదుకి ఎప్పుడెప్పుడు ఏం చేయాలో చెప్పాడు. వాళ్ళ ఫైనల్ గురేట్ ఇదిగో, ఇది నీ ఫైనల్ గోల్, బట్ ఐ విల్ టెల్ యూ వాట్ టు డూ. నోయింగ్ యువర్ బౌండ్స్, వాట్ ఎక్స్టెంట్ యూ విల్ గో. దాని ప్రకారం నీ ప్రార్థనా సామర్థ్యం పెరుగుతుంది, నీకు విశ్రాంతి వస్తుంది. ఓకే, యూ విల్ నాట్ లివ్ ఇన్ కన్ఫ్యూజన్. ఏం జరుగుతుందా అని. నోయింగ్ యువర్ బౌండ్స్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీవు బానిసలైన ఇశ్రాయేలీయులకి మీరు విత్తని పంటని, మీరు కట్టని ఇళ్లను నేను మీకు ఇస్తున్నాను. ఇవి మీ సరిహద్దులు. ఈరోజు ఈ వాక్యం వింటూ అనేక వ్యాధులతో మేము చనిపోతామేమో. లార్డ్ టెల్ దెమ్ దేర్ బౌండరీస్ టుడే. వాట్ ఎవర్ దే ఆర్, వేర్ ఎవర్ దే ఆర్, టాక్ టు దెమ్. ఇప్పుడు నీ ఆత్మను కుమ్మరిస్తున్నావు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించబోతున్నావు. You're going to pour out your spirit on everybody. You're going to reveal them their bounds and train them and take them there. Anoint them today. The fathers, let every father be a prophet of that family. Let every mother be a prophetess of that family to guide their children to destination. Correct them, lead them and guide them. The children will be the future prophet. అయ్యా తల్లి తండ్రి ప్రవక్తలాగా పిల్లల్ని నడిపేటువంటి అభిషేకాన్ని దయచి ఆ పిల్లలు వారి తరాన్ని నడిపే రీతిగా వారిని ఆశీర్వదించమని, వారి సరిహద్దులు ఏంటో మాకు ప్రత్యేకంగా తెలియపరిచి మమ్మల్ని ఆశీర్వదించి నీ చిత్తాన్ని నెరవేర్చుకోమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.